హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పుదీనా రైస్ ఎలా సింపుల్గా చేయాలో చూద్దాం రండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. పుదీనా రైస్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ 10 మినిట్స్లో ఈజీగా చేసే పుదీనా రైస్ని ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. ముందుగా 2 కట్టల పుదీనా తీసుకుని శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేయండి. పుదీనాతో పాటు 3 to 4 పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1.5 గ్లాస్ రైస్ వేసుకుని 2 to 3 టైమ్స్ శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన బియ్యంలో నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి, మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత దానిలో వీడియోలో చూపించిన విధంగా 2-3 చొప్పున హోల్ గరం మసాలా వేసుకుని 3 బిర్యానీ ఆకులు, 1/2 కప్పు పల్లీలు, 10-15 జీడిపప్పు వేసుకోండి. పల్లీలు ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత కలుపుతూ దోరగా వేయించండి. ఇలా వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాజీరా వేసి అన్నీ కలుపుతూ వేయించండి. ఇప్పుడు దానిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి పూర్తిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. పుదీనా పచ్చివాసన పోయి దానిలో నీళ్లు ఎగిరి దగ్గర పడే వరకు వేయించండి. ఇలా బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలో 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసుకోండి. బాస్మతి రైస్కి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పడతాయండి. అదే మీరు మామూలు రైస్ తీసుకుంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొంచెం తగ్గించి పోసుకోండి. ఇలా పోసిన వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ మరిగేటప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వాటర్ అంతా తీసేసి కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిందండి. మీకు కూర చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా పుదీనా రైస్ చేసుకోండి. ఇది రైతా కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.